ॐ यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు, మీది భాష ఎలా ఉంటుందంటే సంతాప సభలో దుఃఖంతో బాధతో మాట్లాడుతున్నట్టుగా, మాటలు బయటకు రానట్టుగా అటువంటిది వస్తుంది. అలా కాదు, ఇది ఆధ్యాత్మిక సత్సంగం. దీంట్లో ప్రేరణ, ఉత్సాహం, కుతూహలం ఇవి ఉండాలి. మరీ మాటలు ఎట్లా వస్తున్నాయి అంటే, ఒకటేమో ఫోన్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాను, మళ్ళీ ఇంకొకటి మీరు మాట్లాడే విధానం కూడా సంతాప సభను నడిపించే వారు ఎట్లయితే మాట్లాడుతున్నారో అట్లున్నది. సూర్యప్రకాష్ గారు, మీరు పాడేటువంటి విధానంలో మార్పు వచ్చింది. మార్పు రావద్దు, ఇదివరకు పాడినటువంటి అదే శ్రద్ధ రావాలి. ఇప్పుడు కొద్దిగా ఏమిటిది ఎలా అనేటువంటి అసమంజసములో కొద్దిగా ఇరిటేషన్కు గురైనట్టుగా స్వరం కనిపిస్తుంది. హమే ఉత్పన్న, అది ఇదివరకు ఎలా పాడేవారు, ఇవాళ ఎలా పాడారు, మార్పు ఎందుకు వచ్చింది? అది దాని రహస్యం ఏంటంటే, ఓం ప్రకాష్ చెప్పింది భగవంతుడు ఎలా ఉన్నాడు, భగవంతుణ్ణి నా అనుభవంలో నేను ఎలా గుర్తిస్తున్నాను, అతని ద్వారా నేను ఎలా పుట్టాను, ఈ యొక్క ప్రపంచం ఎలా పుట్టింది, ఈ అనుభూతిని అనుభవపేతంగా చూడమన్నాడు. కానీ నీ ఉన్న శ్రద్ధను తగ్గించుకొని దానిని దారి తప్పించడము లేదంటే వక్రీకరించడం కాదు కదా. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళమని చెప్పాను, కానీ మీరు తప్పుదోవ పట్టిస్తే అది సరైనటువంటిది కాదు. పట్టుకుంటున్నారా లేదా? సిట్టర్ ప్రకాశము 10వ సముల్లాసము 229వ పుటలో చూడండి. ప్రశ్న: ఫలమూల కంద రసాదులలో ఎట్టి దోషము ఉండదు. ప్రశ్నకర్త అంటున్నాడు ఏంటంటే, ఫలమూల కంద రసాదులలో ఏ దోషము ఉండదు. ఎందుకంటే రసము త్వచమును తీసేసి పిండడం జరుగుతుంటది కాబట్టి దాంట్లో ఏమి దోషం ఉంటుంది అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. కందలు, దుంపలు భూమిలోంచి తీయడం జరుగుతుంటది, మళ్ళీ కడిగి పొట్టు తీయడం జరుగుతుంటది, రసాలను పిండి తీయడం జరుగుతుంటది, దాంట్లో ఏమి దోషం ఉంటుంది. కారణం ఏమన్నా, అవి అదృష్ట పదార్థములు. అంటే అదృష్ట పదార్థములు అంటే రసం కనబడదు, భూమిలో ఉన్న దుంప కనబడదు, కాబట్టి అదృష్ట పదార్థములు, కనబడని వస్తువులు. సిద్ధమగు సమయమున ఎవరు చూతురు, అవి ఎట్లా తయారవుతున్నాయి ఏదనేది ఎవరు చేయదగులుతుంది, అక్కడ అది ఎవరి సంపర్కము లేకుండా ఉంటుంటాయి అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. ఇంకా దానికి దయానంద సరస్వతి ఓహో ఇదా, ఈ సమాధానము చెప్పక చేయునదేమి, ఈ సమాధానము చెప్పక చేయునదేమి అంటే దీంట్లో ఏమర్థం అవుతుంది? లేకున్నా మట్టి బూడిద తినవలసి వచ్చును. ఈ సమాధానం చెప్పక చేయునదేమి, లేకున్నా మట్టి బూడిద తినవలసి వచ్చును. బెల్లము, చక్కెర
మధుర పదార్థములు, నెయ్యి, పాలు, పుష్టికారకములు అందువలననే ఈ కుక్షింభరులిట్టివి అన్నీ రచించి ఉన్నారు. బెల్లము, చక్కెర, మధుర పదార్థములు, నెయ్యి, పాలు, పుష్టికారకములు అందువలననే ఈ కుక్షింభరులు ఇట్టివి అన్నీ రచించి ఉన్నారు. కుక్షింభరులు తయారు చేయడం అంటే మంచిది. అదృష్ట పదార్థములందు దోషము లేకున్నా పాకి పని చేయువారు తురకలు తమ చేతులతో మీరు చూడని చోట వంట చేసి తీసుకొని ఇచ్చిన తిందురా తినము అందురేని అదృష్ట చూడని పదార్థములందును దోషమున్నదని సిద్ధమవుతున్నది. ఇది సరైనటువంటి కాదనిపిస్తుంది భాష. ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ విదేశాలలో ఎర్రటి గులాబీలు పండించుకోవడానికి భ్రూణ హత్య చేస్తున్నప్పుడు ఆ యొక్క భ్రూణం అంటే నవజాత పిండం, నెల, 2 నెలలు, 3 నెలల వరకు ఉన్నటువంటి పిండాన్ని గర్భస్రావం చేయించి ఆ పిండంను గర్భంలోనే ముక్కలు ముక్కలు చేసి బయటకు గుంజేస్తారు కదా, దానిని ఎరువుగా గులాబీ పువ్వులకు వేసి ఆ దానిని మరింత ఎరుపుగా కండ భాగం పెంచుకొని ఆ గులాబీ పువ్వులను తింటుంటారు. ఇది ఎంతమందికి తెలుసు ఈ విషయం? యూట్యూబ్లో వచ్చింది, పత్రికలలో వచ్చింది, పుస్తకాలలో రాశారు. ఆచార్య గారు ఈ లక్ష్మణ్ దృష్టికి అయితే రాలేదు ఆచార్య గారు, ఇప్పుడే మొదటిసారి వింటున్నాను, అంటే గ్రహించలేదని. ఇది వాళ్లకు ఈ యొక్క తొలి పిండము అనేటువంటిది లేత అంశం. ఒకటేమో ఈశ్వరుని సృష్టి వ్యవస్థ అనుసారంగా ఇతరులు దుస్తులు ధరించేటువంటి వారికి, సరిగా స్నానం చేయని వారికి, వస్త్రాలు శుభ్రంగా ఉంచుకోని వారికి అక్కడ క్రిమి వస్తుంటది. ఆ క్రిమి ఏం చేస్తుంటది అంటే ఈ యొక్క గర్భధానం అయిన తర్వాత ఆ తొలి మాంస కణాలు లేత ఎట్లయితే పుడుతుంటాయో ఆ క్రిమి తింటుంటది అన్నట్టు. ఆ తింటుంటే అది అంత రుచికరంగా తింటుంటది, గుడ్లు పెడుతుంటుంది, ఇక పిల్లలను కంటుంటది. కాబట్టి అది శుభ్రంగా లేనటువంటి వారికి సంతానమే కాదు, ఆ క్రిమి దానిని తీసేయడానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి సంతానం కాని వారికి. అదే విధంగా వీళ్ళు ఈ భ్రూణ హత్య చేయించేటువంటి వాళ్ళు, గర్భస్రావం చేయించేటువంటి వాళ్లకు ఇది మనం అంత చెత్తలో పడేస్తున్నాం. ఎందుకు పడేయాలి? ఇది ఎలా రుచికరంగా ఉంటుంటుందో చూద్దామని చెప్పేసి వాళ్ళు తినడానికి అలవాటు పడిన వారు కొంతమంది, నేరుగా తినడానికి అలవాటు పడ్డవారు కొంతమంది ఏమో ఆ గులాబీ చెట్లు, పెద్ద పెద్ద గులాబీలు ఉంటాయి, గులాబీ పువ్వులు ఉంటాయి, వాటిని పండించుకోవడానికి ఎరువుగా వేసి సేవిస్తున్నారు విదేశాలలో. ఈ రకంగా చేస్తుంటారు. అంటే ఇక్కడ ఈ సారాంశం ఎందుకు వచ్చింది, ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అని అంటే, భూమికి ఇప్పుడు ఆర్గానిక్ పంటలు పండించే వారు భూమి లోపలే పండిస్తుంటారు, దుంపలు అవన్నీ. మరి ఆవులకు పాలు వాటిని, మరియు ఈ ఎరువులు వేసేటువంటి వారు భూమిలోనే పండిస్తుంటారు. ఇక ఆవులకు దానా అవి తినబెట్టేటువంటి వారు పాలు పెంచుతుంటారు. ఇక్కడ కారణం ఏంటంటే ఆవులకు తినబెట్టేటువంటి దానా అది ఏమంటారు, కోళ్ళ ఫారంది కానీ, కోళ్ళ ఫారం కాదు, చేపల పొట్టు, వాటి మొక్కలు, వాటన్నిటితోటి తయారు చేసి, ఇప్పుడు బియ్యం కూడా మాంసాహారంతో తయారు చేస్తున్నారు అని పట్టుబడింది. అది అందుబాటులోకి రాలేదు. ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి, అవి అక్కడక్కడ నిరోధించబడుతున్నాయి. కానీ మాంసాహారం బియ్యం ఏంటంటే రుచికరంగా ఉంటాయని చెప్పి ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది కదా, బ్రోకలీ ఎంతమందికి తెలుసు? బ్రోకలీ మాంసాహార రుచిని చూపిస్తుంటది. దాంట్లో దాన్ని వండితే మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మాంసాహారం రుచిని చూపిస్తుంటుంది.
ఈ బియ్యం కూడా ఆ రకంగా తయారు చేసింది అన్నది ఎంతమందికి తెలుసు? వీళ్ళు అనుసంధానం చేసేటువంటి వారు ఇంకా దృష్టికి రాలేదు ఆచార్య గారు. ఇది మా టీవీలలో వచ్చింది, న్యూస్ పేపర్లలో వచ్చింది, మరి చూడలేదా? సరే, అయితే ఇది ఎరువు భూమి పైన వేస్తే భూమి లోపల దుంపలు పండడం, ఎరువు వల్ల కనబడకుండా పండడం. ఆవులకు, గేదెలకు ఈ యొక్క దానా లాంటివి కృత్రిమంగా తయారు చేసినటువంటి వాటికి పెట్టి వాటి పాలను పెంచడం. కనపడకుండా పెరుగుతున్నాయి కదా, కనబడకుండా పెరుగుతున్నటువంటి వాటిలో దోషం ఏమిటి? ఇప్పుడు ఆర్గానిక్ వాళ్ళు శుద్ధమైనటువంటి సేంద్రియ ఎరువును వాడి వాళ్ళు భూమి లోపల దానికి ఉర్వరకం ఎక్కువ తయారు చేసి, ఎరువును ఎక్కువ తయారు చేసి పంటలు దిగుబడి ఎక్కువ చేస్తున్నారు. మరి భూమి లోపల కనపడకుండా చేస్తున్నారు. మరి కనపడకుండా చేస్తున్న దానికి ఆవులకు దానా వంటివి తినబెట్టి ఇంజక్షన్లు ఇచ్చి కనబడకుండా పాలు తయారు చేస్తున్నప్పుడు ఈ దోషము ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఇక్కడ స్పష్టమవుతలేదు. దయానంద సరస్వతి చెప్పేది. మళ్ళీ చూడండి ఉత్తరం. వహ్వారే, ఈ సమాధానం చెప్పక చేయనిదేమి? అంటే ఏ సమాధానము అంటే ఫలములు అంటే పండ్లు, మూలము, కందములు అంటే దుంపలు, రసాదులు, వీటిలో ఎట్టి దోషము ఉండదు. కారణమేమన్నా అంటే ఎందుకు అని అంటే అవి అదృష్ట పదార్థములు. అవి తయారయ్యేటప్పుడు ఎవరికి కనబడవు. ఎలా తయారవుతున్నాయని భూమి లోపల తయారు చేపిస్తున్నాడు భగవంతుడు. సిద్ధమగు సమయమున ఎవరు చూడగలరు? ఈ సమాధానం అంటే మనకు కనబడతలేవు కాబట్టి అని ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్న బాగుంది, కానీ దయానంద సరస్వతి ఏమంటున్నాడంటే ఆహాహా, బాగుంది, ఈ సమాధానం చెప్పక చేసేదేమున్నది అని దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు నాకైతే మరి తెలుస్తలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే చెప్పండి. లేదంటే మట్టి బూడిద తినవలసి వచ్చును. మట్టి బూడిద ఎందుకు తినాలి? భగవంతుడు ఉద్భిజ సృష్టితోటి చెట్లను, వృక్ష వనస్పతులను పుట్టించి ఆహార అన్నపానీయాలు గావింపజేస్తున్నాడు కదా. బెల్లము, చక్కెర, మధుర పదార్థములు, నెయ్యి, పాలు పుష్టికారకములు చెప్తున్నారు కొంచెం. అందువలనే ఈ కుక్షింబరులు ఇట్టివి అన్నీ రచించి ఉన్నారు. అంటే కృత్రిమంగా తయారు చేసే వాటి గురించి చెప్తున్నాడా? అట్లా అనిపిస్తుంది మరి నాకైతే. అందరు కెమెరాలు బంద్ చేసుకొని కూర్చున్నారు. ఆచార్య గారు, ఇప్పుడు ఏదైతే కెమికల్స్ వేస్తున్నారో యూరియా కానీ డిఏపి కానీ, అది భూమిలో వెళ్ళి మరి ఆ పదార్థం తయారవుతుంది కదా ఆచార్య గారు. అది ఆ విధంగానే విష పదార్థంగా తయారవుతుంది కదా ఆచార్య. మరి ఆ విషయం రావాలి కదా, కృత్రిమ ఎరువులు అనేటువంటిది రావాలి కదా. ఇప్పుడు అటువంటి పదాలేవి లేకుండా అసలు పదార్థంనే తప్పుపట్టేటువంటి విధంగా ఉంది. మరి ఈ రకంగా అయితే మరి బ్రతకడం ఎట్లా అవుతుంది? ప్రభాకర్ గారు, రాజమణిమ్మ గారు, అర్థమవుతుందా లేదా చూడండి. ఎవరికైనా అర్థమైతే దీంట్లో చూడండి. కుక్షింబరులు తయారు చేసేటువంటిది అంటేనేమో కృత్రిమంగా అనొచ్చు లక్ష్మణ్ గారు, మనం చూస్తున్నటువంటి దాని గురించి. కానీ భగవంతుడు పండించిన దాంట్లో ఇప్పుడు శామగడ్డలు నీటి లోపల బురదలో పండిస్తున్నాడు. ఆలుగడ్డలు కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ భూమి లోపల పండిస్తున్నాడు. పల్లికాయను భూమి లోపల పండిస్తున్నాడు. మరి వరి, గోధుమ, అరటి, కొబ్బరి, ఈ అన్న సారమంతా భూమి లోపల నుంచి, వేళ్ళ నుండి, సూర్యరశ్మి నుండి వస్తున్నది. దీంట్లో దోషం ఏంటి? సరే, ముందుకు పోతే ఏమన్నా చెప్తాడేమో చూద్దాం. మంచిది. ఇంతవరకు అయితే మరి కుక్షింబర్లు ఇటువంటివి తయారు చేశారు, మంచిది. అదృష్ట పదార్థములందు దోషము లేకున్నా పాకి పని చేయువారు తురకలు తమ చేతులతో
మీరు చూడని చోట వంట చేసి తీసుకొని ఇచ్చిన తిందురా. అంటే ఇక్కడ ఒక రహస్యం చెప్పగానే చెప్తున్నటువంటిది ఏంటంటే, కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే, వీళ్ళు చిన్న కులము వారు, వీరిని అంటుకోకూడదు, ముట్టుకోకూడదు అనేటువంటి భేదభావంతో కనబడ్డ వారిని, తెలిసిన వారిని, సుపరిచితులతోటి అట్లా వ్యవహారం చేస్తుంటారు. బస్సులో కూర్చున్నప్పుడు మీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి శ్మశానానికి వెళ్ళొచ్చాడా, ఎవరైనా హత్య చేసి వచ్చాడా, పాపి పని చేసి వచ్చాడా, ఎట్లా తెలుస్తుంటది? బస్సులో కూర్చున్నప్పుడు, విమానంలో కూర్చున్నప్పుడు, రైల్లో కూర్చున్నప్పుడు, హోటల్లో వడ్డించేవాడు, వంట చేయించేవాడు ఎవరు, మన టేబుల్లో ఇంకొకరు కూడా కూర్చుంటారు కదా, వారెవరు అనేది ఎట్లా తెలుస్తుంటది? అందుకే సుపరిచితుల దగ్గర వాళ్ళ ముందు ఉండేటువంటి ఊరి వాళ్ళతోటి అక్కడ నువ్వు మాలవాడివి, నువ్వు మాదిగవాడివి, నువ్వు పాకి పని చేస్తావు, నువ్వు చెప్పులు కొడతావు, నువ్వు దూరం ఉండు, అంటుకోకు ముట్టుకోకని వీళ్ళతో అంటారు తప్ప వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా అంటారు? అనలేం ఆచార్య గారు, ఎందుకంటే తెలియదు. అందుకని మరి ఆ రకంగా అది ఒకవేళ అటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ హోటల్లో పెళ్లిళ్ళలో కేటరింగ్కి ఇస్తే, మనము కేటరింగ్ తీసుకునేవారు వాళ్ళు బ్రాహ్మణులే కావచ్చు, ఉత్తములే కావచ్చు, మంచివారే కావచ్చు, నిష్ఠాగరిష్ఠులే కావచ్చు, కానీ వాళ్ళ దగ్గర పని చేసేవారు, ఆ మాస్టరు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరనేది మనకి ఎట్లా తెలుస్తుంది? జీ ఆచార్య గారు, ఇదైతే తెలియదు, వారు ఎవరైనా కావచ్చు ఆచార్య గారు. మరి అదే ఇక్కడ దయానంద సరస్వతి అడుగుతున్నాడు ఏంటంటే, అదృష్ట పదార్థములందు దోషము లేనట్లయితే, అంటే దోషం ఉన్నదని వీరు భావిస్తున్నారు కాబట్టి దోషము లేకున్నా పాకి పని చేయువారు తురకలు తమ చేతులతో మీరు చూడని చోట వంట చేసి తీసుకొని ఇచ్చిన తిందురా, తినము అందురేని అదృష్ట చూడని పదార్థములందును దోషమున్నదని సిద్ధమవుతున్నది కదా. పదార్థములందు దోషం సిద్ధం కావట్లేదు. వీరు పాకి పని చేసేవారు తురకలు లాంటి వాళ్ళు ఇప్పుడు మనకు యూట్యూబ్ లో వస్తున్నాయి, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో వస్తున్నాయి కదా, వాళ్ళు నీళ్ళ డబ్బాలలో కడిగిన తర్వాత ఊమి పెట్టడము, బిస్కెట్లలో ఊమడము, అది ఈ హలీం లాంటి దాంట్లో మలమూత్రాలు వేయడం, అది వాళ్ళ వ్యవహారంతో కానీ పదార్థం దూషితం కాదు కదా. బియ్యం కాదు, పాలు కాదు, కూరగాయలు కాదు, అవి ఎట్లా దూషితం అవుతుంటాయి? జీ ఆచార్య గారు, ఇది వ్యవహారం మాత్రమే. అది వారు మన మీద కక్ష తీసుకోవడానికి వాళ్ళు దుర్వ్యవహారం చేస్తారు, వాళ్ళని శిక్షించాలి కానీ పదార్థాలను దూరం చేయడం ఏంటి? రాజమణిమ్మ గారు పట్టుకుంటున్నారా ఆ విషయాన్ని? ఓం నమస్తే ఆచార్య, వింటున్నాం ఆచార్య. చూడని పదార్థములందును దోషమున్నదని సిద్ధమవుతున్నది. మహమ్మదీయులు, క్రైస్తవులు మధ్య మాంస భక్షకులు కావున వారి చేతులతో చేయబడిన పదార్థములు తినుట వలన మధ్య మాంసాదులకు అలవాటు పడు అవకాశం ఉండను. ఇది బాగుంది, ఇది సందేశం బాగుంది, కానీ పదార్థములను తప్పు పట్టడం సరైనది కాదు. నాకు అర్థమైంది అయితే ఇంతే, మీకేమైనా తోస్తే చెప్పండి. కావున వారి పదార్థములను తినరాదు, అంటే అటువంటి అపరిశుభ్రంగా ఉన్నటువంటి వారు, మరి ఇతర మతస్థులు, ఇంకా మీరు ఇక్కడ అంటున్నారు కానీ సంస్కార విధి, జాతకర్మ సంస్కారంలో మరియు నామకరణ సంస్కారంలో అక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆశీర్వాదము కూడా వైదిక మతం వారు, 4 వేదాలు చదివిన వారు, వేద విద్యను తెలిసిన వారు, వైదిక పండితులు, ఉత్తముల చేతనే ఆశీర్వాదం ఇప్పిస్తున్నాడు, ఎవరు పడితే వారి చేత కాదు. పౌరోహిత్యం కూడా వేద విద్వాంసుల చేత వేదమును, రహస్యాలను, ఆ సంస్కార అంతరార్థమును చెప్పేటువంటి యోగ్యులైనటువంటి వారి చేత చేయిస్తున్నాడు. సామాన్య ప్రకరణములో
మన ఇంటికి పిలిచేటువంటి పురోహితుడు ఎవరై ఉండాలి, ఎంతటి యోగ్యత కలిగి ఉండాలి అనేటువంటిది చెప్తున్నాడు. అది మనల్ని సంస్కరించడానికి, మన దోషాలు సవరించడానికి అది బాగుంది. ఇక్కడ మరి వీళ్ళ చేత అపరిశుభ్రమైన పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళ చేతుల గోర్లలో మురికి ఉంటుంటది. మరి వారి భావాలు తప్పుడు భావాలు కాబట్టి వాళ్ళ కలుషితమైనటువంటి, ఇప్పుడు గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు, నేను పేరు వినే ఉండొచ్చు, ఆస్తికవాదము మరియు ఆ సంధ్యా రహస్యము ఇట్లా చాలా పుస్తకాలు రాశారు. వారి అభిప్రాయం ఏంటంటే, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, వారి అభిప్రాయం ఏంటంటే, మనము ఆర్య సమాజం వెళ్ళినా, వేద సిద్ధాంతములను పాటించినా అవి మన వరకే ఉంచుకుంటే మనంత నరకం ఇంకొకరు అనుభవించరు. ఎందుకు అని అంటే, ఈ యొక్క ఇంటి లోపల ఉన్నటువంటి భార్య, భర్త, పిల్లలకు ఆ భావాలు అందాలి. వారికే కాకుండా మన ఇంట్లో పనిచేసేటువంటి వంట వాళ్ళు కానీ, పాలు తెచ్చేవారు కానీ, కూరగాయలు తెచ్చేవారు కానీ, వ్యవసాయం చేసేవారు కానీ, వాళ్ళు కూడా ఇవే భావాలతో ఉంటే నిత్యము శ్రద్ధావంతులుగా మరియు సత్ప్రవర్తనతో ఉంటుంటారు. కాబట్టి వారి వంటది తిన్నా మంచిదే, మనకు వారితోటి కలిసి ఉన్నా మంచిదే. ఇక విరుద్ధ భావాలు ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు అని అంటే, కపటయుక్తంగా చేస్తుంటారు. భార్యనే కావచ్చు, భర్తనే కావచ్చు, పిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకని వారు ఏమంటారంటే, మన ఇంట్లో ఏదైనా పండుగ సందర్భంగా, పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా, విశేష సందర్భంగా అగ్నిహోత్రం మనము మాత్రమే చేయకూడదు. వేరే పురోహితుడిని ప్రత్యేకంగా పిలవాలి, పండితుడిని, గురువును, ఆచార్యుని పిలవాలి. పిలిచి వారి చేత ఇంటిల్లిపాదికి జ్ఞానోదయం కలిగించాలి, ఉపదేశం ఇప్పించాలి. అలా ఇప్పించని పక్షంలో మన ఇంట్లో ఇప్పుడు ఈ ఆర్య సమాజం అని అంటే విశేషంగా చెప్పవచ్చు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటుంటారో తమ ఇంటికి గురువులను రానివ్వని వారు, పురోహితులను రానివ్వని వారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేస్తుంటారు అని చేసినటువంటి వారి వ్యవహారంలో పరిణామం ఏముంటుంటుంది అంటే, వాళ్ళు ఉపదేశం చేస్తుంటారు, దానికి బాగా చప్పట్లు కొడుతుంటారు, నాన్న నీకు బాగా తెలుసు అని చెప్పేసి పిల్లలు కూడా అంటుంటారు, భార్య కూడా ప్రభావితం అవుతుంది, భర్త కూడా ప్రభావితం అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. పొరపాటున తెలుసు తెలియకను, వయస్సు పైబడో లేదంటే ఆరోగ్యం సరిగా లేకను మన చేత ఏదైనా పొరపాటు జరిగితే మనల్ని చూసేటువంటి పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ వాళ్ళు ఏమంటారంటే, యజ్ఞం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు నీతులు బాగానే చెప్తావు కదా, నువ్వెందుకు తప్పు చేసావు అని మనల్ని కించపరుస్తారు, చులకన చేస్తుంటారు. కాబట్టి గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు ఏమంటారంటే, మన ఇంటికి వేరే వారు రావాలి, గురువులు రావాలి, వారి చేత చెప్పిస్తే, చూసావా నువ్వు తప్పు చేస్తున్నావు, గురువు గారు ఏమని చెప్పారు అని మనల్ని హెచ్చరించి సవరిస్తుంటారు. ఇంకా ఆ రకంగా ఒక సందర్భంలో ఏంటంటే, శ్రావణ మాసంలో అందరూ పండితులందరూ దూరం వెళ్ళిపోతే ఎవరు అందుబాటులో లేకపోతే వీరి ఇంట్లో యజ్ఞం చేయడానికి ఎవరో అది ఆర్య సమాజ పురోహితుడు కొత్తగా వచ్చాడు. అతనికి మంత్రాలు మాత్రమే చదవడం వచ్చు, ఏ రహస్యం తెలియదు, ఏ యజ్ఞం గురించి తెలియదు అతనికి. సరే నువ్వు రా అని చెప్పి అతన్ని పిలుచుకొచ్చాడు. అతనికి ఏమని చెప్పాడంటే, నువ్వు మంత్రాలు చదువు, మిగతాదంతా నేను చూసుకుంటానని చెప్పేసి అతన్ని తీసుకొచ్చాడు. అతను స్వస్తివాచన, శాంతికరణ మంత్రాలు మాత్రమే చదువుతున్నాడు. చదివితే దానికి ఇతను గంగా ప్రసాద్ ఉపాధ్యాయ గారు వ్యాఖ్యానం చేస్తున్నారు ఏంటంటే, ఈ పండితుని యొక్క అభిప్రాయం ఇలాంటిది, ఈ పండితుడు ఈ సందర్భంగా ఇలా చెప్తున్నాడు అని చెప్పాల్సిందంతా తాను చెప్పి పండితుని ముందట పెడుతున్నాడు. ఎందుకు ముందట పెడుతున్నాడు అని అంటే, రేపు ఏదైనా మన చేత పొరపాటు జరిగితే భార్య కానీ, పిల్లలు కానీ, కోడన్లు కానీ వాళ్ళు మనల్ని నువ్వు నీతులు చెప్తుంటావు కదా, నువ్వెందుకు చేసావని మనల్ని అనకూడదు, వాళ్ళను మనం హెచ్చరించేటట్టుగా ఉండాలి. అందుకని చూసావా పండిత్జీ ఏమని చెప్పాడు, నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, మరి పండిత్జీ చెప్పింది వినకపోతే నువ్వు ఇట్లా చెడిపోతావు కదా, తప్పుడు పనులు చేయాల్సి వస్తుంది కదా అని వాళ్ళని సవరించడానికి. వెలుగుతుందా, అర్థమవుతుందా లేదా? మాచారి గారు
అర్థమవుతుంది. అందుకని వేరే వాళ్ళ ద్వారానే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది గర్గా మురిగి దాల్ బరాబర్. అవును. అది పొరుగుంటి పుల్లగూర కమ్మగా ఉంటుంది. ఇక మన తెలంగాణ గ్రామీణ భాషలో ఏమంటారంటే అంత అది భాష బాగాలేదు, కాకపోతే చెప్పగా తప్పట్లేదు. ఆ కూరలో వేసిన ధనియాలు కూడా దండలేదంట, కానీ ఆ పక్కింటి ఆమె ఆ కూరగాయ మాత్రం కమ్మగా ఉందంట. విన్నారా సామెత? విన్నాం ఆచార్య. అది కానీ ఆర్యులలో పరస్పరము శూద్రాదులు వంట చేసి తినుటలో ఏ దోషము లేదు. శూద్రుల చేత వంట చేస్తే తినమని చెప్తున్నాడు. మరి పాకి పని చేసేవారు వాళ్ళు శూద్రులే కదా. ఈ తురకలు క్రైస్తవులు అంటే వాళ్ళు మనసులోటి పెట్టుకొని బయట కొట్టి చేస్తుంటారు, నటిస్తుంటారు. కాబట్టి వారు ఆ నటన ద్వారా, ఇప్పుడు సూర్యప్రకాష్ గారికి చెప్పేది అదే, మనం ఏదైతే చెప్తున్నామో మనము స్పష్టంగా అనుభవపేతంగా తెలుసుకుంటే మనం లోతుగా వెళ్తాం. అందుకని ఇవాళ మీరు పాడినటువంటిది అది మీ మీ హృదయ అంతఃకరణంలోంచి రాలేదు, ఏదో కొద్దిగా పట్టుకున్నారా? ఉండండి, సూర్యప్రకాష్ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అదే, అందుకని సహజత్వాన్ని కోల్పోకండి, అంతరార్థాన్ని గ్రహించండి, ఎలా అని చెప్పి ప్రశ్నించండి, అంతేగాని భావాన్ని వక్రీకరించవద్దు. మళ్ళీ ఈ వక్రీకరణ రాను రాను ఏమైపోతుంటుందంటే అశ్రద్ధ, నాస్తికత్వం ఇక అటువైపు వెళ్తుంటది. మీరే కాదు, మిమ్మల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఇట్లా తయారవుతున్నాం ఏంటి, ఇలా చెప్తున్నాం ఏంటి, నువ్వు ఎలా ఉండేవాడు, వాళ్ళలో అది కూడా వస్తుంటది. అందుకని మన శ్రద్ధని పెంచుకోవాలి, కానీ దాన్ని తగ్గించరాదు. చెప్పండి శ్రీనివాస్. ఇది ఇక్కడ ఏమనంటే ఆర్యులలో పరస్పరం శూద్రాదులు అన్నాడు కదా, ఈ వర్డ్ నాకు అర్థం కాలేదు. అంటే ఆర్యులను ఈ శూద్ర పని చేయమని అంటలేడు. శూద్రులుగా ఉన్నటువంటి వారు ఆర్యుల దగ్గర వంట చేయొచ్చు, చేసినప్పుడు ఆ వంట తినటంలో దోషం లేదు. అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, మొన్న చెప్పుకున్నాం కదా, స్త్రీల విషయంలో స్త్రీ జీవితము అనేటువంటిది ఈ వంట వార్పు, అంట్లు తోమడము, పాకి పని చేయడము, వాళ్ళ ఇంటిలిపాది ఇడిసినటువంటి మలిన వస్త్రాలు ఉతకడం, ఇక్కడ నాశనం అవుతుంది, వాళ్ళ జీవితం ఆగమైపోతుంది అనే ప్రకరణలు చెప్పుకున్నాం కదా. అక్కడ ఏమని చెప్తున్నాం అంటే, ఒక ఓం ప్రకాష్ చదువుకున్న గురుకులంలో ఒక ఉపాచార్యుని భార్య ఒక్క ఆవిడనే ఇంతమంది పొట్టగొడుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ రహస్యం ఇది. అంటే పరస్పరం శూద్రాదులు అన్నందుకు నాకు డౌట్ వచ్చింది. అది అంటే ఇప్పుడు పరస్పరం అనే భాష మీరు అర్థం చేసుకున్నట్లుగా అయితే ఆర్యుల ఇంట్లలో ఉండండి, ప్రభాకర్ ఉండండి, ఆర్యుల ఇళ్లలో శూద్రులు వంట చేసినప్పుడు శూద్రుల ఇళ్లలో ఆర్యులు వంట చేయాలనేది అర్థం వస్తుంది. అట్లా అర్థం చేసుకున్నారు, అది కాదు. అదే అందుకని అట్లా. ప్రభాకర్ గారు చెప్పండి. శూద్రులు వైదికంగా కూడా విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు కదా శూద్రులు, అంటే అది ఆ భావమే, అది ఎవరు ఆ పాకి పని అని చెప్పేసి హీన భావంతో శబ్దం పాకి పని అని చెప్పేసి మాట్లాడేది ఎందుకు అంటే, అటువంటి వారే విశ్వాసం లేని వారు అని చెప్పడమే పాకి పని అని చెప్పేసి వాళ్ళని హీనంగా చెప్పడం, అంతే. వైదిక సిద్ధాంతం పట్ల విశ్వాసము భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు శూద్రులు. అవునవును, అలాంటి వారితోటి చేసుకోవాలి. మరియు మతము, హాని లాభములు, సుఖ దుఃఖములు పరస్పరం ఒకటిగా ఎంచనంత వరకు ఉన్నతి కలుగుట మిక్కిలి కఠినం. మతము, హాని లాభములు, సుఖ దుఃఖములు పరస్పరముగా ఒకటిగా ఎంచనంత వరకు ఉన్నతి కలుగుట మిక్కిలి కఠినం. అంటే మతమును ఇప్పుడు ఒకానొక సందర్భంలో ఒక ధర్మగురువు ఏమని చెప్తున్నాడు అని అంటే, దయానంద సరస్వతిని సైతం తప్పు పెట్టాడు. అతను ఏమని తప్పు పెట్టాడు అని అంటే, ఇప్పుడు
ఈ శ్రీనివాసాచార్య లాంటి వాళ్ళు నేను బొట్టు పెట్టుకుంటూనే నేను బొట్టు పెట్టుకుంటేనే హిందువు, నువ్వు పెట్టుకోకపోతే మాత్రం నేను ఎవరినో అనేటువంటి అనుమానానికి సమాధానంగా ఏమిటి అని అంటే అక్కడ చెప్పింది ఏంటంటే ఈ దయానంద సరస్వతి ఏం చేస్తున్నాడు అంటే వీరికి యజ్ఞోపవీతం ఇచ్చి వీరిని మత మార్పిడి చేస్తున్నాడు, ఆర్యులుగా చేస్తున్నాడు. అంటే మిగతా వారు ఆర్యులు కారు అని వారు స్వీకరిస్తున్నారు అని దయానంద సరస్వతిని తప్పుపట్టినటువంటిది. కానీ దయానంద సరస్వతి యజ్ఞోపవీతం ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది ఆ దయానంద సరస్వతి అంతరార్థాన్ని ఆ మహాపురుషుడు పట్టుకోలేదు. ఎవరైతే దయానంద సరస్వతిని తప్పుపట్టాడో, దయానంద సరస్వతి ఉద్దేశం ఏంటంటే ఈ 3 పోగులు యజ్ఞోపవీతం కాదు, ఇదంతా ఒట్టిదే నాటకం. ఈ దారపోగులు కాదు, ఈ యజ్ఞోపవీతము కాదు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే తల్లిని గుర్తించాలి, తండ్రిని గుర్తించాలి, గురువుని గుర్తించాలి. ఇప్పుడు ఇంట్లో ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు? ఎవరి పెట్టుకుంటారు? ఉపస్థితులై ఎక్కువ పెట్టుకుంటారా, అనుపస్థితులై ఎక్కువ పెట్టుకుంటారా? అనుపస్థితిలో ఎందుకు పెట్టుకుంటారంటే వారి ఆదర్శం మనకు పదే పదే చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి, తదనుసారంగా మనం ఉత్తమం కావాలని. ఇప్పుడు ఈ యజ్ఞోపవీతం యొక్క అభిప్రాయం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు వారు మనల్ని కనిపెడుతూ మనం ఎప్పుడు తప్పు చేస్తే అప్పుడు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వారి కనుసైగల్లో మనం ఉన్నాము అని చెప్పేది ఒకటి. ఈ కనుసైగల్లో ఉన్నామని చెప్పేటువంటి దానికి ప్రతినిధి ఏంటంటే మన శరీరం చుట్టూ యజ్ఞోపవీతం ఉండడం. ఇక మన తల్లి, తండ్రి, గురువు ఆజ్ఞ లోపల మనం ఉన్నాము, మనం వారి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్నాము అని ఆయన చెప్పడానికి మనం యజ్ఞోపవీతం లోపల మనం ఉండడం. ఇది దయానంద సరస్వతి చెప్పాలనుకున్నది. కానీ అతను ఏమనుకుంటున్నాడంటే ఈ 3 పోగులే యజ్ఞోపవీతము, ఇదేసుకుంటేనే ఆర్యులు. కాబట్టి మిగతా వారిని ఆర్యవర్త దేశం అంటున్నాడు, మిగతా వాళ్ళను ఆర్యులుగా స్వీకరించట్లేదు. ఇది ఆయన తప్పుపట్టినటువంటిది. అర్థమవుతుందా లేదా? ఊరికే కూర్చుంటున్నారు, కెమెరాలు బంద్ చేసుకొని వింటున్నారు. లేదు అర్థమవుతుంది ఆచార్య గారు. అతను ఏమంటాడంటే నువ్వు మత మార్పిడి చేయకుంటే, ఇప్పుడు అతని ఉద్దేశం ఎవరైతే దయానంద సరస్వతిని తప్పుపట్టారో అతని ఉద్దేశం ఏంటంటే మనము మతం మార్పిడి చేయకుండా వారి భావాలను మార్పిడి చేసి మరి వారి ఉత్తమ భావాలు వారిలో నింపుతూ అందరినీ ఆర్యులుగానే స్వీకరిస్తే మన ప్రత్యేకత కట్టుబాట్లు అనేటువంటివి మనం పెట్టకపోతే వేరే ఏ మతస్థుడు మన దేశానికి వచ్చి మతం ఎట్లా మార్పిడి చేస్తాడు? ఇప్పుడు అతడొచ్చి తన భావాలతో అతని కట్టుబాట్లలోకి మన వాళ్ళను అతని కట్టుబాట్లలో దింపుకుంటే, మనము కట్టుబాట్లు పెట్టి మనము వేరే కుంపటి పెట్టుకుంటే వారికి మనకు తేడా ఏంటి? ఇది అతని ఉద్దేశం. వెలుగుతుందా? ఆచార్య గారు, లక్ష్మణ్ గారి వ్యక్తిగత అభిప్రాయం కూడా ఇవి వేసుకుంటే ఇలా పెట్టుకుంటేనే కాదు, మన లోపల ఆంతరికంగా ఆ భావాలు ఉన్నప్పుడే మనం అభివృద్ధి అవుతామని చెప్పేసి ఒక వ్యక్తిగత అభిప్రాయం. అది సరైనటువంటిది కాదు. దయానంద సరస్వతి అభిప్రాయము, వేదంలో చెప్పినటువంటి రహస్యము ఏంటంటే మనము తల్లిదండ్రులు, ఇప్పుడు దేవుడు ముడి పెట్టింది ముందు చూద్దాం. దేవుడిది అర్థమైతే దయానందుడిది అర్థమవుతుంటది, దేవుడిది అర్థం కాకపోతే దయానందుడిది అర్థం కాదు. దయానందుడు ఒక ప్రతీక మాత్రమే. అభిమన్యుడు ఎలా చచ్చాడు? అభిమన్యుడు చక్రవ్యూహంలోనే ఎందుకు చచ్చాడు, ఎందుకు చంపబడ్డాడు అంటే ఆ చక్రవ్యూహ జ్ఞానం అభిమన్యుడికి మాత్రమే ఉంది. మరి ఉన్న జ్ఞానం ఉన్నప్పుడు ఎందుకు చంపబడ్డాడు అంటే అందులో పోవడం వచ్చు, యుద్ధం చేయడం వచ్చు, కానీ అందులోంచి బయటకు రావడం రాదు. అందుకే ఏమన్నారంటే మరి ద్రోణాచార్యుడు ఈ యొక్క చక్రవ్యూహం పన్నాడు, అర్జునుడేమో అందుబాటులో లేడు, ఇప్పుడు ఎట్లా అని దిగులు పడుతున్నటువంటి యుధిష్ఠిరుడికి అభిమన్యుడు ముందుకు వచ్చి, పెద్దనాన్న నేను ఈ చక్రవ్యూహంలో వెళ్ళడం నాకు తెలుసు, అమ్మకు నాన్న చెప్తుండేటప్పుడు నేను గర్భంలో ఉండి విన్నాను, గ్రహించాను, కాబట్టి నేను లోపలికైతే వెళ్ళగలను, బయటకు రాలేనంటే నువ్వు ఎందుకు బయటకు రావడానికి ఇబ్బంది పడతావు? మేమంతా లేమా? మేమంతా నీకు దారి స్పష్టం చేస్తాం, ఎవరిని కూడా అడ్డు రానివ్వము అని చెప్పేసి ధైర్యం ఇస్తుంటాడు అనమాట యుధిష్ఠిరుడు. ఆ రకంగా అభిమన్యుడు అందరికి పోయాడు. అంటే ప్రతినిధి, అర్జునుడికి ప్రతినిధిగా అభిమన్యుడు.
అర్జునుని స్థానాన్ని అభిమన్యుడు నెరవేరుస్తున్నాడు, అతని బాధ్యతను ఇతను నెరవేరుస్తున్నాడు, అతని స్థానంలో ఇతడు. మనం కూడా మనం ఒక ఏదైనా అత్యవసరమైనటువంటి దాంట్లో మనం వెళ్ళలేని స్థితిలో మన స్థానంలో ఇంకొకరిని పంపిస్తామా లేదా? పంపిస్తాం ఆచార్య. పిల్లలు ఎవరినో ఒకరిని పంపిస్తాం కదా. ఆ రకంగా ఈ దయానంద సరస్వతి ఈ యజ్ఞోపవీతం ఇచ్చినటువంటిది ఏంటంటే తల్లి తండ్రి ఆజ్ఞ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఎవరు అంటే ప్రత్యక్షంగా మనం ఇంత శరీరంతో ఇన్ని కిలోల వాళ్ళం, ఇంత వయసు వాళ్ళం, మనం ఎదురుగా నిలబడితే మనల్ని ఏమాత్రం లెక్క చేయనీయకుండా నువ్వు ఎవరు అని చెప్పేసి పరోక్షంగా ఉన్నటువంటి తల్లి తండ్రి కులము గోత్రం ఆ ఊరు ఆ దేశం మనల్ని ఎవరు అని చెప్పేసి ఆ పరోక్షాన్ని తవ్విస్తున్నాడు. ఈ ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం ఏంటి? ఎవరు మాట్లాడాలి? వెనుక ఉన్నటువంటి తల్లి తండ్రి తాత పరోక్షాన్ని పట్టుకో, ప్రత్యక్షం కాదు. ప్రత్యక్షము తుడుచుకుపోతుంది, నాశనం అవుతుంది. ప్రత్యక్షానికి విలువ లేదు, పరోక్షాన్ని పట్టుకో అని చెప్పేసి తండ్రితోటి ముడిపెడుతున్నాడు. నువ్వు పుట్టగానే తల్లిదండ్రులతో గొడవై నువ్వు వెళ్ళిపో, తల్లిదండ్రులు నేను విడిచిపెట్టిన, తల్లిదండ్రులు చనిపోయినా, కానీ సన్ ఆఫ్ తండ్రి ఎవరు, ఏ కులం, ఏ గోత్రం, ఎక్కడ పుట్టావు? దేవుడు ముడిపెట్టేది ఇది, పరోక్షానికి ముడిపెడుతున్నాడు. ప్రత్యక్షంగా మనం ఎంత గొప్పవారిమైనా సరే మళ్ళీ మన తల్లి తండ్రి కులము గోత్రం అవి వాటితో ముడిపడి ఉండాల్సిందే, తప్పించుకోలేము. ఇది దేవుడు ముడిపెట్టేది. ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి ఈ 3 పోగుల ద్వారా చెప్తున్నాడు. ఈ పౌరాణికులు ఎవరైతే జంధ్యము పేరుతోటి 3 పోగులు వేసుకొని 6 పోగులు వేసుకొని 9 పోగులు వేసుకొని వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ నాటకం కాదు దయానందం దగ్గర. జీ ఆచార్య గారు, అర్థమవుతుంది ఆచార్య గారు. ఓ అంటే ఈ పోగులు ఉండటం వల్ల బాధ్యతలు గుర్తొస్తుంటాయి. బాధ్యతలు గుర్తొస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి వారికే చదువుకునేటువంటి అర్హత, యజ్ఞం చేయడానికి అర్హత, మరియు తల్లిదండ్రులకు సేవ చేయాలనేటువంటిది ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. మరపు జరగకుండా ఉండడానికి హృదయం సాక్షి కాబట్టి హృదయం మీదుగా ధారణ చేయడం అంటే ఆచార్య గుర్తింపు కూడా కదా. ఇప్పుడు అవి ఏవి లేకపోతే పశువుకు మనకు తేడా ఏంటి? అవేవి లేకపోతే పశువుకు మనకు తేడా ఏంటి? ఇప్పుడు పెరిగినటువంటి శిశువు దూడ, మగ దూడ తల్లితోటే తర్వాత సంతానం కనుకుంటాడు. అది తన తోడబుట్టిన చెల్లెలతోటి ఆడదూడతోటి మగదూడ అక్క చెల్లె అవుతుంటాయి కదా, వాటితోటి కూడా సంతానం కంటుంటది. మరి వాటికి మనకు తేడా ఏంటి? ఈ వ్యత్యాసంతో దయానంద సరస్వతి ప్రత్యేకత గుర్తింపజేయడానికి యజ్ఞోపవీతం ఇచ్చాడు. అంతేగాని మతం మార్పు చేయడానికి, మనం వేరు అనడానికి కాదు. అంటే ఇప్పుడు అక్కడ అది లక్ష్మణ్ గారు అనేది అది లేకున్నా కూడా మనసు ద్వారా ఆచరించవచ్చు అని అంటున్నారు. అందుకనే కదా మనసు. ఇప్పుడు యజ్ఞోపవీతం వేసుకున్న వారు కూడా మద్య మాంసాలు తింటున్నారు, పురోహితులు కూడా తింటున్నారు. అర్థమవుతుందా? నేను ఎంతో మందిని చూశాను, ఇప్పటికీ ఉన్నారు, పౌరోహిత్యం చేస్తున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, ధ్యానం చేపిస్తున్నారు, కానీ మద్యమును వదలరు, మాంసమును వదలరు, వ్యభిచారాన్ని అంతకంటే వదలరు. ఎంచేతాచార్య అలా జరుగుతుంది అంటే వాళ్ళు కనబడతలేదు కదా. ఇప్పుడు బేగం బజార్లో మేము ఏదో సందర్భంగా వెళ్ళాము. ఒక అతను మొదటి మీద సీతారాం అని రాసుకుంటూ పోతున్నాడు. అంటే ఎందుకు రాసుకున్నాడు అంటే ఆ శబ్దము చెప్తేనేమో పలకడం తెలుసు, అది కూడా పలకలేనటువంటి వారు నొసటి మీద గంధం పూసుకొని దానికి కుంకుమతోటో దేనితోటో సీతారామన్ రాసుకుంటే అతను పోతే రూపాయో ఆటనో ఇస్తుంటాడు కదా. దాని గురించి అది కూడా పలకడం చేత కానటువంటి వారు. అంటే నేను హిందువును, నేను రామభక్తుడిని, నువ్వు కూడా భక్తుడివే కదా అని నమ్మించడానికి.
ఈ కంకణాలు, ఈ బొట్టులు అనేటువంటి ఇతరులను నమ్మించడానికి, మన లోపల ఉన్నది కాదు. అంటే వీళ్ళు సరిగ్గా చేయట్లేదన్నా జ్ఞానం అతగానే నటించే వారికే ఆడంబరాలు ఎక్కువ. అందుకే ఇప్పుడు ఉపనయనము తోటి ఇచ్చినటువంటి యజ్ఞోపవీతము, వేదారంభంతో ఇచ్చినటువంటి మేఖల దండధారణ అనేటువంటి సన్యాసంలో ఆ జుట్టును తీసేయడం, యజ్ఞోపవీతం తీసేయడం యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వివాహంతో మా ఈ గాజులు బొట్టు పెట్టినటువంటి స్త్రీకి యొక్క అవి వైదవ్యంలో తీసేయడం ఏంటి? అర్థం కావట్లేదా? నటనకు దూరంగా ఉండాలి, యథార్థాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు ఈ బొట్టు పెట్టుకోవడం ఏంటంటే ఎదుటి వారికి, ఇదిగో నేను నీకు శత్రువునైన హిందువును నేను. ఇప్పుడు దీని హిందీలో ఒక సామెత ఏంటంటే ఆ బైల్ ముజమార్, గొడవలు చెలరేపడానికి. మళ్ళీ ఇంకా తెలుగులో అంటారు ఆవే ఆంబోతా నన్ను పొడవే అన్నట్టుగా, లేని దానికి తెచ్చుకోవడం. ఇప్పుడు వీరు హిందువులు ఆ యజ్ఞోపవీతం అంటే ప్రాణపరంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ దారపోగులకే ఇచ్చినటువంటి విలువను, దాని చేత వాళ్ళు ఆ బలహీనతగా తీసుకొని వాళ్ళు చంపేశారు. ఎంతో మంది యజ్ఞోపవీతాలను తెంపేశారు కదా. ఆ యజ్ఞోపవీతం తెంపేశారని, అవమానపరిచారని చెప్పేసి వాళ్ళు దేహత్యాగం చేశారు, చనిపోయారు చాలా మంది. బొట్టు పెట్టడం కానీ మానేయం కదా. మానేయడం అనేది కాదు, భయపడినట్టయితే మనము బొట్టు పెట్టలేమంటే, యజ్ఞోపవీతం వేసుకోలేమంటే భయపడినట్టయితే. భయపడమని చెప్పట్లేదు, దాని అంతరార్థాన్ని గ్రహించు, నీ ఉద్దేశంతో నువ్వు ముందుకెళ్ళు. అవి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. పాటించాలి, పిల్లలకు చూపెట్టడానికి, శిష్యులకు చూపెట్టడానికి, భక్తులకు చూపెట్టడానికి పాటించాలి. కానీ అవే ప్రాణప్రదంగా, అవి లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి విధంగా మొండిగా ప్రవర్తించకూడదు. అంటే మొండిగా జీవితం వృధా అయిపోద్ది కదా. మన జీవితం ముఖ్యం. ఈ చిన్నాల కంటే మన జీవితం ముఖ్యం, సత్ప్రవర్తన ముఖ్యం, మన జీవన్ముక్తిని పొందడం ముఖ్యం. ఈ యొక్క ఆడంబరాలను పట్టుకోవడం ముఖ్యం కాదు. ఆడంబరాల దగ్గర మన జీవితం ఆగిపోకూడదు. చేతులు లేని వారు ఇప్పుడు సంధ్యోపాసనలో ఈ సంస్కార విధి ప్రకరణం ప్రకారం, పంచమాయజ్ఞ విధి ప్రకరణం అనుసారంగా అక్కడ పోటీ ఏమొస్తుంటదంటే, ఈ సంస్కార విధి ప్రకరణం వాళ్ళు గర్భం నుండి వస్తున్నటువంటి శిశువు యొక్క భావనను అమృతోపస్తరణమసి ఇట్లా అయితే చెప్తున్నారు. మరి పంచమాయజ్ఞ విధి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాయత్రి మంత్రం చదివి జుట్టు ముడి పెట్టుకుంటున్నారు. మరి నెత్తిలో ఎంట్రుకలు లేని వాళ్ళు ఏం ముడి పెట్టుకుంటారు? చేతులు లేని వాళ్ళు ఎంట్రుకలు ముడి పెడతారు. ఇంకొకరిని పక్కన పిలుచుకోవాలా? ఒక ధ్యానం చెప్పేటప్పుడు ఒకసారి ప్రసంగం ఏమొచ్చింది అని అంటే, మరి మనసు ఏకాగ్రంగా ఎక్కడ నిలపాలంటే ముక్కు దగ్గర నిలపాలి. మరి మన ముక్కు మనకు కనపడదు కదా, ఏం చేయాలి అని అంటే భార్యను కూర్చుని పెట్టుకోవాలి, ఆమె ముక్కు మీద ధ్యానం చేయాలంటే. మరి ఆవిడ ముక్కు మీద చేయాలంటే ఆవిడ నీ ముక్కు మీద, నువ్వు ఆవిడ ముక్కు మీద. మరి పెళ్లి కాని వాళ్ళు ఎట్లా చేయాలంటే అక్కడ వారికి సమాధానం లేదు. ఈ చిన్నాలకు అతీతంగా ఉండాలి మనం. ఇప్పుడు హఠయోగం లేదంటే ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయమని చెప్తున్నాడు దయానంద సరస్వతి. పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, చేతిని ముక్కును చేతితో పట్టుకోకూడదు. అది చేతులు ఉన్నవారైనా చేయొచ్చు, లేకున్నవారైనా చేయొచ్చు. ముక్కుకు పురుగు పట్టిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు చేతితో పట్టుకోకుండా. ఈ పతంజలి మహర్షి, దయానంద సరస్వతి చెప్పినటువంటిది సార్వజనికం, అందరికీ వర్తించేటువంటిది. సమయం చాలా అయిపోతుంది ప్రభాకర్ గారు, తీసుకెళ్ళండి. ఏమైనా సందేహాలు ఉంటే రేపు తీసుకురా, కామెంట్లలో పెట్టండి. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం దశమ స్తమోల్లాసం నుండి ఈరోజు ఈ ఆచార అనాచారాలు విషయాలను తెలుసుకుంటున్నాం.
ఆహార పదార్థాల దోషాలు, శుచి శుభ్రత గురించి ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత శూద్రులు వంట చేయడం అనేది ఎలా ఉంటుందనేది విషయం కూడా, శూద్రుల్లో మన సిద్ధాంతాల పట్ల భక్తి భావన ఉన్న వాళ్ళ ద్వారా వంట చేయించుకోవచ్చు అనే విషయం కూడా ఈ ఎపిసోడ్ ద్వారా వింటున్నాం. అదేవిధంగా చిన్నాలకి అధికంగా ప్రాముఖ్యత ఇవ్వకుండా మన జీవితం అత్యంత ముఖ్యమైనదనే విషయం మనం తెలుసుకున్నాం. ఇలాంటి అత్యంత విలువైన విషయాలు ఎన్నో ఎపిసోడ్లో ఉన్నాయి కాబట్టి ఎపిసోడ్ అందరికీ మనం షేర్ చేద్దాం, లైక్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని మనవి. ఇంకేమైనా దీంట్లో సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో ప్రశ్న రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకుని అత్యధిక జ్ఞానాన్ని పొందగలరని కోరుతున్నాను. ఈ విషయాలన్నీ మనకు అతి సరళంగా చేసి ఈ జ్ఞానాన్ని అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈరోజు వైదిక సంధ్య మొదటి బ్యాచ్ శనివారం ఎవరున్నారో చేయించాలి. నిన్న బాలరాజ్ గారు చేయించలేదు కదా, చేయిస్తారు. బాలరాజు గారు ఉన్నారా? సరే, ఇంకెవరైనా రెండో బ్యాచ్ వాళ్ళు ఉంటే చూడండి. ఎన్నిసార్లు చేయించవచ్చు? ఒక వారంలో 2 సార్లు రావచ్చు, 3 సార్లు. నేను చేయించమంటారా గురుజీ, ఆచార్జీ? భీమరావు గారు ఉన్నారా? లేనంట. సరే, చేయించండి. కొత్తవారు ఇంకెవరు ఉన్నారు? రెండో బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేయించండి. శ్రీనివాచారి గారు చేయిస్తారా? లేదండి, కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది ఈరోజు. తీసుకోనండి. వరలక్ష్మ గారు వైదిక సంధి చేయిస్తున్నారు. బ్రహ్మయజ్ఞం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యసః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోఫలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం కం బ్రహ్మా పునాతు సర్వత్ర. ఆచరణ మంత్రములు చెప్పుకున్నాము. అలాగే ఇంద్రియ స్పర్శన మంత్రములు, అలాగే ఇంద్రియ మార్చన మంత్రములు, ప్రాణాయామ మంత్రములు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆగవర్షణ మంత్రములు. ఓం ఋతంచ సత్యం చావిద్ధ తపసోధ్యజాయిత తతో రాత్రియజాయిత తతః సముద్రో అర్ణవః సముద్రాధర్ణవాదీ సంవత్సరో అజాయిత అహోరాత్రాని విదదతి స్వస్య మిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయతు
దివిం చ పృథివీం చాంతరిక్షమదో స్వః. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్రములు. పరమేశ్వరు అన్ని వైపులా చూస్తున్నాడని, తప్పు చేయకుండా ఉండాలని, ఇంతవరకు జరిగింది గతం జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు వర్తమానాన్ని తెలుసుకుని సత్యం పాటించాలని పరమేశ్వరుడు తెలుసుకున్న వ్యక్తి పరమాత్మను ఉపాసన చేస్తున్నాడు అనమాట. ఓం ప్రాసీదిగగ్నిరధిపతిరషితో రక్షితాదిచ్చాయిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. దక్షిణాదిగిద్రోధిపతిః స్థిరచ్చీరాచీరక్షితా పితర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ప్రదీచీరిక్వరిడోధిపతిః ప్రదాకూరక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ఉదీచీదిక్సోభోధిపతిః స్వజో రక్షితాస్నిర్షవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ధ్రువరధ్రువాదిగిష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదశవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషిభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోచం వేదద్మః. ఉపస్థాన మంత్రములు. ఉపస్థానం అంటే పరమాత్మకి అత్యంత సమీపంలో ఉన్నామని తెలుసుకుని ఆయన ఒడిలో ఉన్నామని ఉపాసన చేయటం. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదరీకం చక్షుర్మిత్రస్య వర్ణచ్చాగ్నేః. ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతః సుతస్తు షచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ చౌర్యం. ఉద్వయం తమసస్వరిష్వః పత్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్తాహుతి మంత్రం అంటే పరమాత్మను తెలుసుకోవడానికి నేను 100 సంవత్సరముల కంటే ఎక్కువ ఆయువు కలిగి ఉండాలని. తచ్చక్షుడు దేవహితం అంటే పరమాత్మ ఇంకా నేను తెలుసుకోలేదు, మూడోసారి సఫలం కావాలని పరమాత్మని కోరుకుంటుంది. ఇంద్రియాలు, ఆయువు, ఆరోగ్యము అన్ని కావాలని ఈ మంత్రంలో. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా చుక్రముచ్చరతు. తస్సేమ శరదశ్యతం జీవేమ శరదశ్యతగం. శృణయామ శరదశ్యతం ప్రభ్రమామ శరదశ్యతం. అదీనా సామ శరదశ్యతం బోహ్యచ్చ శరదశ్యతాత్తు. ఓం షన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, ఓ సచితానంద స్వరూప,
నిత్యుడువు బుద్ధుడువు ముక్త స్వభావుడువు అజరుడు అమరుడు అవయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అయ్యున్న పరమాత్మ నీకు అనేక నమస్కారములు. హే ఈశ్వర సమర్పణాభావము, హే ఈశ్వర దయానిధి, ఈ జపోపాసనాది కర్మములు చేస్తున్న మేము ధర్మార్థ కామ మోక్షముల సిద్ధిని సత్వరమే ప్రాప్తించుకున్నట్లు మమ్ము అనుగ్రహించుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. అవకాశం ఇచ్చినటువంటి ఆచార్య గారికి నమస్తే, ధన్యవాదాలు. ధన్యవాదాలు వరలక్ష్మమ్మ గారికి. శాంతి పాఠం. ఓం దిశో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే.